ఉన్న దేవుని సంఘానికి, పిలిపి అనే పట్టణంలో దేవుని సంఘానికి రాస్తున్న ఉత్తరం, పిలిపి పత్రిక 3వ అధ్యాయము 10వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగాలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుటి ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. రెండు చేతి బిగ్గరగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని పిల్ల చాలా శ్రేష్టమైన మాట, అది చాలా విలువైన మాట. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు. ఒక్కొక్క మాటను మనం ధ్యానిస్తున్నప్పుడు ఆ మాటలో ఉన్నటువంటి శక్తి, ఆ మాటలో ఉన్న జీవము మనకు ప్రత్యక్షపరచబడుతుంది. దైవజనుడైన పౌలు గారు పిలిపిలో ఉన్న దేవుని సంఘానికి ఏమని బోధిస్తున్నారు, ఏమని ఉత్తరం రాశారనంటే, ఏ విధము చేతనైనను అపోస్తలుడైన పౌలు అంటారు, ఆ సంఘంతో చెప్తున్నారు, సంఘమా ఏ విధము చేతనైనను ఇదిగో మృతులలో నుంచి నాకు పునరుద్ధానం కలగాలని, ఆ తర్వాత ఆయన మరణ విషయంలో సమానమైన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరుగు నిమిత్తము నేను శ్రమలలో ఆయనతో కూడా పాలి భాగస్తుడిగా ఉన్నాను. హల్లెలూయా. దేవుని ప్రజరా, యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలోనికి వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత లేఖనాల ప్రకారమే ఆయన దిగి వచ్చారు. మహిమను విడిచి, సింహాసనం విడిచి మహామహిమ నుంచి ఆయన దిగి వచ్చారు. లేఖనాల ప్రకారమే వచ్చారు. ఆయన 33.5 సంవత్సరాలు ఇదిగో మనకులాగానే ఈ శరీరముతోనే, దేవుని ప్రజలు మనం ధరించుకునే ఈ శరీరంతోనే ఆయన ఈ లోకంలో యెరూషలేము, ఇజ్రాయెల్ అనే కంట్రీ ఒకటి ఉంది. మన ప్రపంచ పట్టణంలో ఇజ్రాయెల్ అనే కంట్రీ ఒకటి ఉంది. అక్కడ యెరూషలేం అనే ప్రాంతంలో దేవుని ప్రజలు ఆయన సశరీరుడిగా జీవిస్తూ సంచరిస్తూ 33.5 సంవత్సరాలు సంచరించి, ఆ తర్వాత సిలువ వేయబడి, దేవుని ప్రజల సమాధి చేయబడి, 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచారు. స్తోత్రం చెబుదామా. ప్రపంచంలో ఇంతవరకు చనిపోయిన వారు ఎవరైనా తిరిగి లేచారనంటే ఇంతవరకు ఏ ఒక్కరూ లేవలేదు. హల్లెలూయా. ఆ మధ్యకాలంలో ఒక బాబా గారు కూడా, అరే శిష్యులారా, నేను తిరిగి లేస్తాను కాబట్టి కనిపెట్టండి అని చెప్పారట. వార్తల్లో, టీవీలో మనం అందరూ విన్నాం. దేవుని ప్రజరా, ఆయన శిష్యులు కనిపెట్టారు లేస్తాడని. ఎన్ని రోజులైనా లేవడే. హల్లెలూయా. దేవుని ప్రజరా, అది చిన్న విషయం కాదు, ఏదో జోక్గా మాట్లాడుకునే విషయం కాదు. మరణపు ముళ్ళును విరిచిన దేవుడు, మరణమును జయించిన వాడు, మరణము మీద అధికారము కలిగిన వాడు మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన తన శిష్యులతో చెప్పారు, శిష్యులారా, మీరు గలిలీ అనే ప్రాంతానికి వెళ్ళి చూడండి, నేను మీకంటే ముందుగా అక్కడికి వెళ్తాను. ఇదిగో నేను 3వ దినమున తిరిగి లేస్తాను అని శిష్యులు చెప్పారు. ఆయన చెప్పినట్లే 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచారు. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా. దేవుని ప్రజలు మీరు గమనించండి, అపోస్తలుడైన పౌలు ఏమంటారంటే, సరే ఆయన తిరిగి లేచారు. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమన్నారంటే, ఆయన తిరిగి లేచారు, ఆయన మరణమును జయించారు కనుక ఇదిగో నేను కూడా తిరిగి లేస్తాను. హల్లెలూయా. ఆయన మరణమును జయించాడు కనుక ఇదిగో నేను కూడా మరణమును జయిస్తాను అని చెప్పకనే చెప్తున్నారు అపోస్తలుడైన పౌలు గారు. మన అందరికీ చెప్తున్న పాఠం ఏమిటంటేనండి, యేసుక్రీస్తుని నమ్ముకున్న వారందరూ, బాగా గమనించండి, యేసుక్రీస్తుని నమ్ముకున్న వారందరూ, నమ్ముకోవడం అంటే వేరు, విశ్వాసం ఉంచిన వారు, ఆయన మీద ఆధారపడిన వారు, దేవుని ప్రజలు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన వారు అందరూ కూడా చనిపోరు, వారు మరలా తిరిగి లేస్తారు. స్తోత్రం చెబుదామా.
హల్లెలూయా. యేసు క్రీస్తుని నమ్ముకుని దేవుని ప్రజల ఈ లోకాన్ని విడిచిపెట్టొచ్చేమో కానీ, దేవుని ప్రజల వాళ్ళు మనకు దూరం అవ్వచ్చేమో కానీ, ఒకనొక రోజు మనం అందరం వాళ్ళని మనం కలుసుకుంటాం, మధ్యాకాశంలో కలుసుకుంటాం. దేవుని ప్రజలు ఆయన సజీవుడు కనుక ఆయన నమ్ముకున్న వారు అందరూ కూడా సజీవులుగానే ఉంటారు. హల్లెలూయా. ఎలా సజీవులుగా ఉంటారని మీరు ఒకవేళ నన్ను అడగొచ్చు, ఎలా సజీవులుగా ఉంటారని. ఇదిగో ఇప్పుడున్న ఈ దేహము, ఇది మట్టి దేహం. ఏ దేహం చెప్పండి? ఇది మట్టి దేహం కనుక మరలా మట్టిలో కలిసిపోతుంది. నా దేవుని ప్రతి యేసు క్రీస్తుని నమ్ముకున్న వారికి దేవుడు మరొక అక్షయమైన శరీరాన్ని అనుగ్రహిస్తారు. హల్లెలూయా. మరొక బాడీ, మరొక శరీరాన్ని మనకి అమరుస్తారు, అనుగ్రహిస్తారు. అది అక్షయమైన దేహము. నా దేవుని ప్రజరా, యుగ యుగాలు యుగ యుగాలు యేసు క్రీస్తుతో కూడా మనం సజీవులుగా ఉండబోతున్నాం. హల్లెలూయా. ఇక వేరే మతస్థులు, వేరే మత గ్రంథాలు కూడా బోధించే సారాంశం ఏమిటంటే మరొక జన్మ ఉంది. ఏమని వారు బోధిస్తున్నారంటే, దేవుని ప్రజలారా, ఇదిగో ఇప్పుడు మంచిగా చేస్తే మంచిగా పుడతావు, తర్వాత లేకపోతే ఏ కుక్కగానో పందిగానో నక్కగానో పుడతావంట. మరొక జన్మ ఉంది అని వారు కూడా చెప్తున్నారు. నా దేవుని ప్రజలారా, మరొక జన్మలో మనం కుక్కగానో నక్కగానో పందిగానో పుట్టము, కానీ మనం ఎలాగున్నామో అలాగే ఉంటాం. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారనంటే, ఏ విధము చేతనైనా ఎలాగైనా సరే నాకు మృతులలో నుంచి పునరుద్ధానం కలగాలి. అందుకని నేను ఏం చేస్తానంటే, ఆయన పునరుద్ధాన బలమును నేను ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. యేసు క్రీస్తు దేవుని ప్రజరా, ఆయన సశరీరుడుగా ఈ లోకానికి వచ్చారు, సజీవునిగా జీవించారు. ఎంతో గొప్ప కార్యాలు, ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశారు. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేశారు. దేవుని ప్రతి ఈ లోకంలో ప్రతి ఒక్కరికి భయాన్ని పుట్టించే సంఘటన, తట్టుకోలేని సంఘటన, వేదన కలిగించే సంఘటన ఏదైనా ఉందంటే అది మరణమే. ఏంటి చెప్పండి? మరణమే. అది చాలాసార్లు వయసు అయిపోయింది కదమ్మా, పర్వాలేదులే, మరి ఇంకా ఏం చేస్తామని అంటారు. అదే కొంచెం వయసులో చనిపోయినప్పుడు, యవనస్తులు చనిపోయినప్పుడు ఆ తల్లిదండ్రులు, ఆ వెనకాల ఉన్న వాళ్ళు ఏడ్చే ఆ కన్నీరు, ఆ రోదన, ఆ వేదన, ఆ దుఃఖము అంతా ఇంత కాదు. అది ఎవరు తట్టుకోలేనిది, భరించలేనిది. అంతవరకు మనతో ఉండి సడన్గా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ సంఘటనను, అంతవరకు మనతో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ ఆప్యాయతను మరిచిపోలేని దేవుని ప్రజరా మనుషులం. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నా దేవుని ప్రజలు ఇందాక తల్లిగారు కూడా చెప్పారు, వాళ్ళ కుమారుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ తల్లిగారు మాట్లాడుతూ ఏమంటారంటే, ఏదో ఒక రోజు నేను కూడా అక్కడికే వెళ్ళాలి. స్తోత్రం చెబుదామా గట్టిగా? హల్లెలూయా. నా దేవుని ప్రజలు సరే చాలా మంచి విషయాలు. ప్రాముఖ్యమైన సంఘటన ఏమిటనంటే, భయాన్ని కలిగించే విషయము, మనకి అందరికీ దుఃఖాన్ని కలగజేసే విషయం ఏంటంటే మరణము. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారంటేనండి, మరణమును జయించి, మరణపు మూలను విరిచి, మరణ భయాన్ని తొలగించేశారు. స్తోత్రం చెప్పాలి గట్టి. హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తుని నమ్ముకున్న వారికి మరణము గురించిన భయము ఉండదు. హల్లెలూయా. ఒకసారి ఇందాక విమలమ్మ గారు సాక్షి చెప్పినట్టు, తల్లిగారు వాళ్ళ కూతురు అమెరికాలో ఉన్నారట అండి. అమ్మాయి వీళ్ళ కూతురు గారు కాదు, వేరే ముసలమ్మ, వేరే తల్లిగారు, వాళ్ళ కూతురు గారు అమెరికాలో ఉంటున్నారు. అయితే ఆమె పడవలో ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. చాలాసార్లు మీకు జ్ఞాపకం చేస్తే మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఆమె పడవలో ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. పడవ ప్రయాణం అంటే ఓడ ప్రయాణం ఇంచుమించు 1 దినాలు ఉంటుంది, ఒక 40 దినాలు ఉంటుంది. ఇప్పుడు మనకి ప్రయాణ సాధనలు, ఈ హెలికాప్టర్లు అవన్నీ అంత అందుబాటులోకి రానప్పుడు ప్రయాణ సాధనలు చేసుకుంటూ, ప్రయాణ సాధనాలు వాడ మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటే, ఇంచుమించు వాడ ఒక 20 రోజులు దాటిన తర్వాత, మధ్యలోకి వెళ్ళిన తర్వాత వాడ కెప్టెన్ గారు ఏమని ప్రకటన చేశారంటే, దయచేసి అందరూ గమనించండి, ఇదిగో ఈ వాడ బ్రద్దలైపోవడం సిద్ధంగా ఉంది, వాడలోనికి నీళ్ళు వచ్చేస్తున్నాయి. కాబట్టి మీలో ఈత వచ్చిన వాళ్ళు, లేకపోతే ప్రాణాన్ని రక్షించుకోగలరు, ఏదో ఒక రకంగా మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ జారీ చేశారంట. ఇక అప్పుడు గజెత్తుగాలందరూ దూకి ఏదో ఒకటి పట్టుకుని, మొత్తం మీద అందులో బోట్లో కూడా సేఫ్టీగా ఉంటాయి, వాటిని సేఫ్టీ జాకెట్స్ ఏమంటారు, వాటిని లైఫ్ జాకెట్స్, అవన్నీ తీసుకుని దేని ప్రజలు మొత్తం కొంతమంది ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ అందులో ఒక ముసలం మాత్రం కూర్చుని హాయిగా చూస్తూ ఉందట.
ఈ కెప్టెన్ గారు వాడలో నుంచి ఇటు పరిగెడుతూ అటు పరిగెడుతూ ఈ ముసలమ్మని గమనించి ఒకవేళ ఈ ముసలమ్మకి వినపడలేదేమో, చెవుడేమో అని చెప్పి దగ్గరకు వచ్చి, ముసలమ్మా ఈ వాడ మునిగిపోతుంది, ఏదో రకంగా నీ ప్రాణాన్ని కాపాడుకో ఎల్లో అని చెప్పి గట్టిగా అడితే ఆ ముసలమ్మ అంట, నాకేం చెవుడేం కాదు, నాకు వినపడిందని చెప్పిందట. హల్లెలూయా. మరి వినపడితే ఏంటి అంత కూల్గా ఉన్నామనంటే, ఆ ముసలమ్మ చెప్పిన సమాధానానికి కెప్టెన్ గారు ఆశ్చర్యపోయారంట. ఏమని చెప్పిందంటే, అయ్యా ఈ వాడ ఒకవేళ మునిగిపోయిందనుకో, ఈ వాడ ఒకవేళ మునిగిపోతే నేను తిన్నగా యేసయ్య ఒడిలోకి వెళ్ళిపోతాను. హల్లెలూయా. ఒకవేళ ఈ వాడ సురక్షితంగా ఏదో అందరూ దిగిపోయి బరువు తగ్గుతుంది కనుక గాలికి కొట్టుకుని ఒడ్డుకు చేరిందనుకో, నా కూతురు దగ్గరికి వెళ్తాను, హాయిగా బిర్యానీ తింటాను. స్తోత్రం చెబుతామా? హల్లెలూయా. చూసారా, మరణమును గురించిన భయం ఆ తల్లికి లేదు. అదే యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి చేసిన ఒక బలమైన కార్యము. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఆయన శిలువలో తన ప్రాణాన్ని పెట్టి 3వ దినాన మరణపు ముళ్ళుని ఏం చేశారు చెప్పండి? విరిచారు. మరణము మీద అధికారం కలిగిన దేవుడు, మరణమును జయించిన దేవుడు, ఆయన సజీవుడు, సర్వ యుగములైన సజీవుడు. ఆయనను ఆరాధిస్తున్న మనం అందరము కూడా సజీవులమే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించి కనపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నా దేవుని ప్రజారా, అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారనంటే, ఏ విధము చేతనైనను ఎలాగైనా సరే నాకు మృతులలో నుంచి పునరుద్ధానం కలగాలి అంతే. అందుకే ఆయన నమ్ముకున్నాం, అందుకే ఆయన ఆరాధిస్తున్నాం. ఏదో ఆయన బిల్డింగ్లు ఇస్తాడని, లేకపోతే మా కూతురికి మంచి సంబంధం తీసుకొస్తాడని, లేకపోతే మంచి ఉద్యోగాలు, దేని ఇంకేవే వాటి కొరకు కాదు. యేసుక్రీస్తుని నమ్ముకోవాల్సిన దేని కొరకంటే ఆయన పున్నామి నరకం నుంచి తప్పించగలిగిన దేవుడు, రక్షించగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, అందుకని అక్కడ ఏమని చెప్పారంటే, నేను మృతుల నుంచి పునరుద్ధరణ కలుగుతా కనుక నేను ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరిగి ఉన్నాను. ఇది మనం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? అసలు నీకు ఆయన ఎవరో తెలియాలి. సహోదరుడా, సహోదరి, నా దేవుని ప్రజలారా, అసలు మొదట నీకు ఆయన ఎవరో తెలియాలి. హల్లెలూయా. ఆయన ఎవరో తెలియాలి. ఆయన పునరుద్ధానంలో నా బలం ఎంతో నీకు తెలియాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన ఎవరో ఆ రోజున ఆ మనుషులకు అర్థం కాలేదండి. ఆ రోజునటువంటి పరిసయ్యులు, సద్దుకాయలు, శాస్త్రులు, వాళ్ళకి అర్థం కాలేదు ఆయన ఎవరో. అందుకే సిలువేసేశారు. అందుకే ఆయన అపార్థం చేసుకున్నారు. ఆయన ఎవరో వాళ్ళకి అర్థం కాలేదు. సరే, వాళ్ళకి అర్థం కాలేదు. ఆ రోజు అజ్ఞానం, ఆ రోజునటువంటి అజ్ఞాన కాలం అది. ఈ రోజులో ఇది ఏం కాలం చెప్పండి? ఇదే కాలం? వేసవకాలమా? హల్లెలూయా. ఇది విజ్ఞాన కాలం. చదువుకున్నవారు, టెక్నాలజీ పెరిగింది. దేవుని ప్రజారా, శాస్త్రీయంగా అనేక మంది జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. చిన్న పిల్లవాడు కూడా సెల్ ఫోన్ ఎలా వాడాలో వాడికి తెలుసు, మనం చెప్పక్కర్లేదు. అంతే కదండి? చిన్న పిల్లవాడికి చూడండి, ఆడికి 1 సంవత్సరమే ఎంతో ఉంటుంది, ఆడి సెల్ ఫోన్ మొత్తం ఆపరేట్ చేసేస్తూ ఉంటాడు. అంత విజ్ఞానం కలిగినటువంటి లోకంలోకి మనం వచ్చేసాం. ఒకప్పుడు ఏ కాలం అది? అదే కాలం చెప్పండి. ఒకప్పుడు అది అజ్ఞాన కాలం. అందుకే వాక్యం రాయబడిన మాట ఏంటంటే, దేవుడు అజ్ఞాన కాలంలో చూడనట్టు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలి. హల్లెలూయా. ఇప్పుడు అంతటా అందరూ ఆయన తెలుసుకోవాలని దేవుని ప్రజల మారుమూల ప్రాంతాలు కూడా యేసుక్రీస్తు అంటే ఎవరో బోధించబడుతూ ఉన్నారు, ప్రకటించబడుతూ ఉన్నారు. నా దేవుని ప్రజల ప్రతి సెల్ ఫోన్ అయిన వాక్యం వస్తుంది, ప్రతి రేడియోలో అయిన వాక్యం వస్తుంది, ప్రతి టీవీలో అయిన వాక్యం వస్తుంది. ఏ యొక్క వాహనం చూసినా దేవుని ప్రజల ప్రతి వాహనం మీద ఆయన వాక్యాలు కనబడుతూ ఉంటాయి. ప్రతి చర్చి గోడల మీద ఎక్కడ చూసినా సరే ఆయన ప్రకటించబడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఎందుకని తెలుసా అండి? అందరూ తెలుసుకోవాలి ఆయన ఎవరో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అజ్ఞాన కాలం అంటే ఒక మాట గుర్తు వస్తుంది నాకు, చెప్పమంటారా? హల్లెలూయా. అజ్ఞాన కాలం అంటే ఆ రోజుల్లో భార్యాభర్తలకు కొత్తగా వివాహమైందండి. వివాహమైన తర్వాత 1 సంవత్సరం గడిచింది, బాగానే ఉన్నారు. ఆ తర్వాత భార్యకి సడన్గా జ్వరం వచ్చింది. ఏమొచ్చింది? జ్వరం వచ్చింది. జ్వరం వస్తే దేవుని ప్రజారా వెంటనే ఒక్క నిమిషం కాదు ఆ వ్యక్తి పొలంలో పని చేసేవాడు. పొలం పని చేసుకుంటూ ఉంటే
ఇలాగే వేసవకాలం పొలంలో పనిచేస్తూ ఉంటే గడ్డపార గుణపం అవన్నీ ఆ ఎండలో వదిలేసి వచ్చేసి భోజనం చేశారట. భోజనం చేసి వస్తుంటే తర్వాత మరలా వెళ్ళి ఆ భోజనం అయిపోయిన తర్వాత గడ్డపార గుణపం పట్టుకుంటే గడ్డపార బాగా కాలిపోతుంది. అయ్యి బాబు దీనికి జ్వరం వచ్చేసిందని చెప్పి అనుకున్నాడట. దేనికి చెప్పండి? అజ్ఞాన కాలం అంటే జ్ఞాపకం చేస్తుంది, నిజంగా జరిగిన సంఘటన. అజ్ఞాన కాలం అంటే దేవుని ప్రజలు గుణపానికి జ్వరం వచ్చేసిందని చెప్పి గుణపానికి టవల్ చుట్టేసి దాన్ని భుజమే పెట్టుకుని డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాడంట. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే డాక్టర్ గారు చెప్పారంటే, నాయన దీనికి ఇంజక్షన్ కానీ ట్యాబ్లెట్లు కానీ ఉండవు, ఇంజక్షన్ చేస్తే నా ఇంజక్షన్ ఇరిగిపోతుంది, కాబట్టి ఏం చేస్తామంటే అది ఆ పక్కనే బోధ ఉంది కదా, ఆ బోధలో 1 గంట సేపు తొక్కి పెట్టి ఉంచు, జ్వరమో తగ్గిపోద్దని చెప్పారు. ఇదే మొత్తం మీద ఆ రోజు ఒక 1 గంట సేపు దాన్ని నీటిలో నానబెట్టాడు, జ్వరం తగ్గిపోయింది, తీసుకొచ్చేసాడు. సరే, అది బాగా ఉంది. తర్వాత తన భార్యకి జ్వరం వచ్చిందట. అజ్ఞాన కాలం అంటే దేవుని ప్రజలు తన భార్యకు జ్వరం వస్తే ఇక డాక్టర్ని సంప్రదించరా, ఎవరిని సంప్రదించరా, ఈవెన్ తీసుకెళ్ళిపోయి మొత్తం బోధలో తొక్కేస్తున్నాడట. రే సచ్చినోడా, నన్ను చంపేస్తావా ఏంట్రా అని చెప్పి. దేవుని ప్రజరా, అది అజ్ఞాన కాలం. ఏ కాలం చెప్పండి? ఆ రోజులు అలా జీవించేవారు, అంతగా నాలెడ్జ్ ఉండేది కాదు. కానీ ఇది విజ్ఞాన కాలం, శాస్త్రీయంగా అందరూ తెలుసుకున్నవారు. యేసుక్రీస్తు ఎవరో మొదట మనకి తెలియాలి. హల్లెలూయా. ఆయన ఎవరో తెలుసండి? ఒక వాక్యం జ్ఞాపకం. మత్తయి శుభవార్త లేకపోతే లోకా శుభవార్త చూడండి. అసలు లోకా శుభవార్తలో చాలా స్పష్టంగా ఉంటుంది. లోకా శుభవార్త 24వ అధ్యాయం 5వ వాక్యం. 24:5. వారు భయపడి ముఖమును నేల మోపి ఉండగా